నా దేవుని బిడ్డలారా, షడ్రకు మెషకు అబేద్నెగోలు అలా నిలబడి దేవుని శక్తిని చూపిస్తే నెబుకద్నెజరు దేవుడు ఎవరో అర్థమైన వాడు ఇప్పుడు ఒక మూడైపోయిన చెట్టులా మారిపోయి ముద్దులా మిగిరి అడవిలోకి పోయి గడ్డి వేస్తూ 7 సంవత్సరాలు మనుష్యుల ముఖం చూడలేదు. ఎటు చూసిన పశువులే, వృక్షాలే, పురుగులే, పాములే, అనకొండలు చూసుండొచ్చు, పెద్ద పెద్ద కొండ చెలవలు చూసుండొచ్చు, పశువులలో పశువుగా 4 కాళ్ళ మధ్యలో నడిచుండొచ్చు, ఏపులో ఎలుగుబంటో సింహమో చూసి ఇదేం ఇంత జంతువు అనుకుని ఉండొచ్చు. నెబుకద్నెజరు పశువుల గడ్డి తిన్నాడట. ఆ ఈకలు ఆ మంచుకి అదో రకంగా వచ్చినాయి అంట, పైన కూడా ఈకల్లాగా. ఎంత కఠినమైన శ్రమ నెబుకద్నెజరుకు రావడానికి కారణం ఏంటి? అంత ఎత్తులోంచి ఎంత కిందకి దిగిపోవడానికి కారణం ఏమిటి? సరే, అక్కడే ఉన్నాడా? అక్కడ లేడు. మరలా అది నేను మీకు చెప్పాలనుకున్న విషయం. పడిన చోట అతడు లేడు. మరలా మానవ బుద్ధి తెచ్చుకొని దేవుని తెలుసుకుని, దేవుడు ఆల్రెడీ తెలుసు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు దొరికాడు, దేవుడు పరిచయం అయ్యాడు, దేవుడు ప్రసన్నత దొరికింది, ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాడు, మానవ బుద్ధి తెచ్చుకున్నాడు, సర్వోన్నతుడైన దేవుని తెలుసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, నెమ్మదిగా మరలా లేవడం మొదలుపెట్టాడు. ఓ రోజున ఎతుకుతున్నారట అడవిలో జనం. ఎవరని చూస్తే ఇంకెవరు? మంత్రులు, తన దగ్గర ఉన్న పరిచారకులు. ఏమైపోయాడు నెబుకద్నెజరు, ఏమైపోయాడని అడవిలో వెతుకుతుంటే ఈయన గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు గుర్తుపట్టట్లేదు ఈయన్ని. చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనం. సంభవించాను, మానవులలో నుండి అతన్ని తరిమిరి. అతడు పశువుల వలె, ఆకలి ఎత్తే ఏం తింటారు చెప్పండి? మొన్న ఆ మధ్య మేము ఏజెన్సీకి వెళితే పిల్లలు, మేము మామూలు సాదా సీదా సామాన్యమైన భోజనం వండాం. ఆ భోజనం ఉడికేలోపు వాళ్ళకి ఆకలి వేసేస్తుంటే ఆ కొండల్లోంచి ఆ పక్కకి వెళ్ళి చిన్న చిన్న పిల్లలు ఆ గడ్డి చిగుర్లు ఉంటాయి కదండి, చిగుర్లు, అవి తినేస్తున్నారు ఆకలికి తట్టుకోలేక. మేము అన్నం వండి పెడితే ఆవురు మంట తినేశారండి. మనమేమో సగం అన్నం కింద ఉంచుతాం, సగం అన్నం ఏమో తింటాం. తిండే లేక అల్లాడిపోతున్న వారు మనకు అతి దగ్గరలో ఉన్నారు. రాజు అయ్యుండి ఒకడు ప్లేటు పట్టుకునేవాడు, చేతులు కడిగిచ్చేవాడు, టవల్ ఇచ్చేవాడు రాజుగారి దగ్గర. ఇప్పుడు టవల్ లేదు, ప్లేటు లేదు, సరిగదా అన్నమే లేదు, గడ్డి తింటున్నాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత ఘోరం. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట బతుకుతున్నామన్న సంగతి మర్చిపోకండి. రోజులు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒక ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తికి రోజునేమో ఒక్క మనిషి సహాయం కాదు కదా, ఒక మెతుకు అన్నం దొరకట్లా. మానవులలో నుండి తరిమేస్తే అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా రోడ్డు మీద పిచ్చోడు ఉంటారు చూసారా, ఆ జుట్టు అట్ల కింద ఉంటుంది. పక్షిరాజు ఏకల్లా తయారైనవి అంటే ఈ పక్క జుట్టంతా ఒక రెక్కలాగా, ఈ పక్క జుట్టంతా ఒక రెక్కలాగా వచ్చేసి ఊహించండి ఒకసారి. కటింగు లేదు, స్నానం లేదు, 7 సంవత్సరాలు. రోజుకి 2-3 సార్లు స్నానం చేసి చల్లటి గదిలో గడిపి భార్య పిల్లలతో ఆనందంగా ఉండి బతకవలసిన వాడు, బతుకుతున్నవాడు, బతుకుతూ సాగుతున్నవాడు ఈ రోజున ఈ స్థితికి దిగజారిపోయాడంటే దేవుడు లేకపోయి, దేవుడితో ఉండకపోయి మన బతుకులు ఏమైపోతాయి ఒకసారి ఆలోచన చేయండి. దేవుని నిర్లక్ష్యం చేస్తూ, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, సేవకులను నిర్లక్ష్యం చేస్తూ, సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ, అదో పొగరగా, అదో అతిశయంగా, అదో రకంగా బతికేస్తే దేవుడు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి. నెబుకద్నెజరును సైతం దింపెయ్యగలిగిన వాడు ఆయన. గడ్డి తినిపించేస్తున్నాడు, మెతుకు లేకుండా చేసేసాడు.
ఆకాశపు మంచుకు తల తడిసి పక్షిరాజు ఈకల వంటి ఈకలుగా ఆ జుట్టు తయారైపోతే గోళ్ళు, పక్షుల గోర్లు కూడా ఇంతంత పొడుగు పెరిగిపోయాయి. కట్ చేసుకో బుద్ధి కాలేదు. ఇంకలా గోళ్ళు పెంచుకొని అదో వింత జంతువుల చూస్తేనే ఒక బికారోడైపోయాడు, పిచ్చోడైపోయాడు. ఇంత భయంకరమైన దుస్థితి ఎవరికే? నెబుకద్నెజరుకా, ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తిగా. నా దేవుని బిడ్డలారా, చూస్తే ఏడుపు రావట్లేదా? ఆ మంత్రులు, ఆ పనివారు, ఆ కుటుంబీకులు, ఆ బంధువులు, భార్య, పిల్లలు, మా డాడీ ఎక్కడా, మా రాజుగారు ఎక్కడా, మా గురువు గారు ఎక్కడా అని వెతకటానికి ప్రారంభించారట. ఎతుకుతా ఉంటే ఆ జంతువులు ఈ జంతువుల మధ్యలో కనబడుతుంది ఒక వింత జంతువులాగా, పిచ్చోళ్ళలాగా. ఓ ఎవడరో బాబు పిచ్చోడు మీద పడతాడేమో అని భయపడుతుంటే ఈయన గారు గుర్తుపట్టి, రే సురేష్ అని పిలిచాడు. నన్ను పిలుస్తున్నాడు, రాజుగారి స్వరంలా ఉంది. ఎవరో అని పిలిస్తే ఎవరి నోట్లోంచి వస్తుంది ఆ స్వరం? ఈ భూచోళ్ళ తయారైపోయిన ఈ నెబుకద్నెజరు నోట్లో నుంచి నిదానించి చూస్తే అవే కళ్ళు, అదే ముక్కు, అదే పళ్ళు. రాజా, మీకేమిటి స్థితి? అన్నీ ఉన్నప్పుడు వివరాలు తెలుసుకుంటే ఉన్నాయన్నీ క్షేమంగా ఉంటాయి. నీకు దేవుడు కానీ, దేవుని రాజ్యం కానీ, నీ స్థితి నీకు కానీ అర్థం అవ్వకపోతే ఎక్కడికి తీసుకెళ్తే నీకు అర్థం అవుతుందో అక్కడ తీసుకెళ్ళిపోతాడు అంతే. నన్నైనంతే, మిమ్మల్ని అయినంతే, ఎవరినైనంతే. అర్థమైంది అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు అర్థం అవ్వాలి, ఆయన రాజ్యం అర్థం అవ్వాలి, మనం ఎవరమో మనకు అర్థం అవ్వాలి. నీకు నీవు అర్థం అవ్వాలి, నీ స్థితి నీకు అర్థం అవ్వాలి, మెతుకు విలువ తెలియాలి, సమయం విలువ తెలియాలి, బంధాల విలువ తెలియాలి. ఏమి తెలియకుండా నువ్వు పొగరుగా బతుకుతూ అదో రకంగా బతుకుతూ మూర్ఖంగా బతుకుతూ ఉంటే నీకు బుద్ధి ఎక్కడికి వస్తుందో, ఎక్కడైతే నీకు బుద్ధి రాగలదో అక్కడికి తీసుకెళ్తాడు. నెబుకద్నెజరుని అక్కడికి తీసుకుపోయాడు. అక్కడికి వెళ్తే తప్ప, 7 సంవత్సరాలు అక్కడ ఉంటే తప్ప పరలోక సేనలు కనబడలేదు ఆయనకి. ఇక్కడ మందిరంలో ఉన్న నీకు, నీ ఉద్యోగంలో ఉన్న నీకు దేవుడు కనబడుతున్నాడా? విశ్వాస నేత్రాలతో దేవుణ్ణి చూస్తున్నావా?